హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంవీసిటీ రివ్యూస్. నేను మీకు ఇప్పుడైతే ఈ వీడియోలో జీ5 నయనం వెబ్ సిరీస్ గురించి చెప్పబోతున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఎన్నో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక మన స్టోరీలోకి వెళ్తే, నయనం వెబ్ సిరీస్ హీరో వరుణ్ సందేశ్కి ఒక ఐ డాక్టరు. ఆయనకు వేరే వాళ్ళ లైఫ్ గురించి తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉంటుంది. మళ్ళీ ఒక రీసెర్చ్లో ఒక సపరేట్ స్పెట్స్ ఫైండ్ అవుట్ చేస్తాడు. ఆ స్పెట్స్ మీద క్లినికల్ ట్రయల్స్ కూడా చేయాలని చెప్పి వచ్చిన ప్రతి పేషెంట్ది ఫ్లూయిడ్ తీసేసుకొని, ఐ ఫ్లూయిడ్, దాంతో వాళ్ళ సీన్స్ అన్నీ చూస్తుంటాడు. వాళ్ళు ఏమేమి చేస్తున్నారు, ఎవ్రీ 4 hours 6 hours టైమింగ్ ఉంటుంది. అట్లా ఇప్పుడు మన హీరోయిన్ ఉంటుంది కదా, ఆమె వరుణ్ సందేశ్ క్లినిక్కి వెళ్తుంది. అప్పుడు వరుణ్ సందేశ్ బాగా ఆమెను చూసి ఇంప్రెస్ అవుతాడు, లైన్ వేద్దాం అనుకుంటాడు. కానీ తీరా చూస్తే ఆమె మ్యారీడ్, మళ్ళీ ఆమెకు ఏజ్డ్ హస్బెండ్ ఉంటాడు. సో ఎట్లా ఈమె ఏజ్డ్ హస్బెండ్ని చేసుకుందని క్యూరియాసిటీ తోటి ఊరికే ఆమెను స్పెట్స్లో ఈయన అబ్జర్వ్ చేస్తుంటాడు. చేస్తూ ఉన్నప్పుడు లాస్ట్కి ఏం తెలుస్తుంది అంటే, ఆమె వాళ్ళ హస్బెండ్ని ఒకరోజు చంపుతుంది దారుణంగా. సో అప్పటి నుంచి ఎందుకు ఇలా జరుగుతుంది, ఆమె వాళ్ళ హస్బెండ్ని ఎందుకు చంపింది అని తెలుసుకోవడానికి ఊరికే ఆమెను ఫాలో అయ్యి చేస్తుంటాడు. ప్లస్ ఏదైనా ఎవిడెన్స్ దొరికితే అది కూడా పోలీసు వాళ్ళకి ఇవ్వచ్చు అని ట్రై చేస్తుంటాడు. కానీ ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే, పోలీసు వాళ్ళకి వరుణ్ సందేశ్ మీదే డౌట్ వస్తుంది. అంటే ఈయన ఏ రకంగా అయినా వాళ్ళ వైఫ్కి కనెక్ట్ అయ్యి ఇద్దరు కలిసి హస్బెండ్ని చంపారేమో అనే డౌట్లో వాళ్ళు ఉంటారు. కానీ తీరా చూస్తే వరుణ్ సందేశ్ రిసెప్షనిస్టు ఈ మర్డర్లో ఇన్వాల్వ్ అవుతుంది. అయితే ఇన్వాల్వ్ అయిన తర్వాత వరుణ్ సందేశ్కి అసలు రీజన్, వాళ్ళు ఎందుకు ఆమె వాళ్ళ హస్బెండ్ని చంపాల్సి వచ్చింది, బ్రూటల్గా మర్డర్ చేయాల్సి వచ్చింది అనేది తెలుస్తుంది. దాని వెనుక ఒక దారుణమైన స్టోరీ ఉంటుంది. వాళ్ళ హస్బెండ్ ఒక టీచర్ అయ్యుండి చిన్న చిన్న అమ్మాయిలను అందరినీ అబ్యూజ్ చేస్తుంటాడు. సో అది తట్టుకోలేని వైఫ్ రిసెప్షనిస్ట్ కలిసి అతన్ని చంపేస్తారు. ఇంక ఈ స్టోరీ తెలిసిన తర్వాత, వాళ్ళు ఇన్నోసెంట్స్ అని తెలిసిన తర్వాత, వరుణ్ సందేశ్ స్వయంగా పోలీసులకు ఎవిడెన్స్ దొరకకుండా ఆ బాడీని డిస్పోజ్ చేస్తాడు. దాంతో ఆ వెబ్ సిరీస్ ఫినిష్ అవుతుంది. కానీ అనుక్షణం చాలా సస్పెన్స్ ఉంటుంది వెబ్ సిరీస్. సో థ్రిల్లింగ్ ఉంటుంది. ఒక్కొక్క ఎపిసోడ్ ఒక డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. సీన్ టు సీన్ చాలా మంచిగా అనిపిస్తుంది మనకి. అంటే ఎండ్ దాకా కూడా ఇట్లా ఎండ్ అవుతుందని మనం అసలు ఎక్స్పెక్ట్ చేయము. మనం అనుకునేది వేరే ఉంటుంది. అంటే ఈ వైఫ్ ఎవరితో అఫైర్ పెట్టుకుందేమో, ఇద్దరు కలిసి చంపారేమో అని ఏదో చాలా ఊహలు వస్తాయి. కానీ అవన్నీ నిజం కాదు. కానీ ఒరిజినల్ డెత్ వేరే రకంగా అవుతుంది. అట్లా మొత్తానికైతే ఈ వెబ్ సిరీస్ చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా రోజులకు వరుణ్ సందేశ్ ఒక మంచి వెబ్ సిరీస్ తీసారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. So this is all about Nayanam web series. Hope you like the video. For many videos like this on our channel, please do like, share, subscribe friends. Thank you.